మనం బయట చాలా పెద్ద పెద్ద బ్రాండెడ్ తో ఉన్న హాస్పిటల్స్ లో ఒక సర్జరీ చేయాలి అంటే మినిమం 10 lakhs. సో ఇలాగా చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్ ఎంతో మంది సఫర్ అవుతూ ఉంటారు కదా. సో అలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ కి కానీ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ కి కానీ ప్రతి ఒక్కరికి కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ పెద్ద బ్రాండెడ్ ఉన్న హాస్పిటల్స్ లో ఏ ఆపరేషన్ ఏ డాక్టర్ అయితే చేస్తూ ఉంటారో మన మెడిస్టార్ హాస్పిటల్స్ లో కూడా అదే డాక్టర్ సర్జరీ చేస్తారండి. అక్కడ 10 lakh పే చేసే దగ్గర ఇక్కడ మెడిస్టార్ హాస్పిటల్లో 1.5 lakh కంప్లీట్ గా సర్జరీ అయిపోతుంది. ఇది 24/7 MBBS డాక్టర్ అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, ఆల్ కేసెస్ వి విల్ టేక్ హియర్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వి విల్ అటెండ్ విత్ వెరీ మచ్ ఇంట్రెస్ట్. This is Dr. Sujana, general physician, in-house doctor. She will be dealing with all kind of medical cases. So any of the physician cases or medicine cases, you can come and meet me. We'll discuss over here. ఫీజు తక్కువే ఉంటుందా? Hospital itself is very economical andi. Thank you. I've done my MS Orthopedics from Osmania. We manage trauma cases. We do joint replacements, which includes knee replacement. మనకి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయనండి. ఆల్ ది గైనిక్ అండ్ ఆబ్స్టెట్రిక్స్ అంటే డెలివరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అన్ని పేషెంట్స్ని చూస్తూ ఉంటాం. నార్మల్ డెలివరీస్, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీస్, సిజేరియన్ సెక్షన్స్ అన్నీ చేసుకోవడానికి మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. I'm Dr. Uma, anesthesia and critical care. ఎనస్థీషియా చాలా చాలా ఇంపార్టెంట్ ఒక పర్సన్ లైఫ్ కి. True. డాక్టర్ బాగా చూసుకుంటున్నారా హాస్పిటల్లో? మేడం బాగా చూస్తున్నారా? సో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ ఎవరికైనా సరే మనకంటూ మన హెల్త్ ప్రాపర్గా ఉండాలి అన్నా, సర్జరీ 100% సక్సెస్ అవ్వాలి అన్నా, మన బడ్జెట్లోని మన పర్సన్స్ ఇంకా హెల్తీగా ఉండాలి అన్నా మెడిస్టార్ వన్ అండ్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్ అని చెప్పండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐటీ. బేసిక్గా మనకి ఎప్పుడైనా సరే మిడ్ నైట్లో కానివ్వచ్చు, లేదు అంటే డే టైంలో కానీ ఏదైనా ఒక ఎమర్జెన్సీ వచ్చింది అంటే వెంటనే మనకి నియర్ బై ఉన్న హాస్పిటల్స్ని చెక్ చేస్తూ ఉంటాం. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది ఏంటి అంటే ఐసీయూ బిల్స్ అని లేకపోతే వేరే బిల్స్ అని చాలా ఎక్కువగా బిల్ పేమెంట్స్ చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. మనం ఆ విషయంలో చాలా సఫర్ అవుతూ ఉంటాం. బట్ ఎమర్జెన్సీకి మనకి ఏ హాస్పిటల్ నియర్ బై ఉంటే అది మాత్రమే మనకు కనిపిస్తుంది తప్ప ఆ టైంలో ప్రాణాలు ఇంపార్టెంట్, హెల్త్ ఇంపార్టెంట్, మనిషి ఇంపార్టెంట్ అనుకుంటామే తప్ప బిల్ కోసం మనీ కోసం ఎవ్వరమో ఆలోచించం. బట్ దానికి ప్రాపర్ ట్రీట్మెంట్, ప్రాపర్ డాక్టర్స్ ఖచ్చితంగా ఒక హాస్పిటల్కి ఉండాలి. ఎందుకంటే అది ఒక మనిషి ప్రాణం కాబట్టి. మనం బయట చాలా పెద్ద పెద్ద బ్రాండెడ్తో ఉన్న హాస్పిటల్స్లో ఒక సర్జరీ చేయాలి అంటే మినిమం 10 lakhs. ఒక హాస్పిటల్కి వెళ్ళి విజిట్ చేయాలి అంటే ఖచ్చితంగా థౌజండ్స్లో ఉంటుంది. సో ఇలాగా చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ ఎంతో మంది సఫర్ అవుతూ ఉంటారు కదా. సో అలాంటి మిడిల్ క్లాస్ పీపుల్కి కానీ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్కి కానీ ప్రతి ఒక్కరికి కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ పెద్ద బ్రాండెడ్ ఉన్న హాస్పిటల్స్లో ఏ ఆపరేషన్ ఏ డాక్టర్ అయితే చేస్తూ ఉంటారో మన మెడిస్టార్ హాస్పిటల్స్లో కూడా అదే డాక్టర్ సర్జరీ చేస్తారండి. అక్కడ ఫీజెస్ అయితే 10 lakhs, మన మెడిస్టార్ హాస్పిటల్లో అయితే జస్ట్ అక్కడ 10 lakh పే చేసే దగ్గర ఇక్కడ మెడిస్టార్ హాస్పిటల్లో 1.5 lakh కంప్లీట్గా సర్జరీ అయిపోతుంది. అదే అండి బ్రాండ్కి, హాస్పిటల్స్కి, కార్పొరేట్ స్టైల్లో ఉన్న వాటికి అండ్ మెడిస్టార్కి ఉన్న ప్రత్యేకత. అదే వేరియేషన్ అండి. సో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ ఎవరికైనా సరే మనకంటూ మన హెల్త్ ప్రాపర్గా ఉండాలి అన్నా, సర్జరీ 100% సక్సెస్ అవ్వాలి అన్నా, మన బడ్జెట్లోని మన పర్సన్స్ ఇంకా హెల్తీగా ఉండాలి అన్నా మెడిస్టార్ వన్ అండ్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్ అని చెప్పొచ్చు. సో నేనైతే మన ఎస్ఆర్ నగర్లో హర్ష మెస్ పక్కనే ఉన్నటువంటి మెడిస్టార్ హాస్పిటల్కి అయితే వచ్చేసాను. నాకు ఈ విషయం తెలిసిన తర్వాత అసలు అక్కడితో కంపారిజన్ చేస్తే ఇక్కడ ఎందుకు ఇంత తక్కువ బడ్జెట్లోనే అదే డాక్టర్తో అతి తక్కువ ప్రైస్లోనే ఆపరేషన్స్ ఎందుకు అవుతున్నాయని తెలుసుకోవడానికి అండ్ డాక్టర్స్తో మాట్లాడడానికి, మేనేజ్మెంట్తో మాట్లాడడానికి నేను వచ్చేసాను. సో నాతో పాటు మీరు ఫాలో అయిపోండి. సో ఫైనల్గా మేమైతే మెడిస్టార్ హాస్పిటల్కి వచ్చేసాము. యాక్చువల్లీ మెడిస్టార్లో మేము రీసెంట్గా మా ఫ్యామిలీ మెంబర్ కూడా ట్రీట్మెంట్ ఇక్కడే జరిగింది. యాక్చువల్లీ యాక్సిడెంట్లో లెగ్ సర్జరీ అయింది. సో అక్కడ మేము సర్ప్రైజ్ అయిన థింగ్ ఏంటి అంటే బయట 2-3 హాస్పిటల్స్లో చూస్తే 8.5 lakh బిల్ చేశారు టోటల్.
మెడిస్టార్కి వస్తే కంప్లీట్ ఓవరాల్ గా మెడిసిన్ తో ట్రీట్మెంట్ తో మళ్ళీ సేమ్ డాక్టర్ జస్ట్ 1.5 lakh లో అయిపోయింది. సేమ్ డాక్టర్ మన కార్పొరేట్ లో అక్కడ ట్రీట్ చేసే డాక్టర్ తోనే మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తుంటాం. బట్ కాస్ట్ కటింగ్ అనేది చాలా ఉంటుంది మన దగ్గర. చాలా తక్కువ. నో డిఫరెన్స్ ఇన్ ద ట్రీట్మెంట్ ప్రైస్. మనకు ఏది ఉన్నా సరే లైక్ అంటే మనము ఈవెన్ ఇన్ హౌస్ చార్జెస్ అయినా సరే, సర్జన్ ఫీజెస్ అయినా అండ్ ఫార్మసీ ల్యాబ్స్ ఏది కంపేర్ చేసుకుంటే మనకు కొన్ని పెద్ద సెటప్స్ నుండి మనకి ఇక్కడ చాలా అఫోర్డబిలిటీ ప్రైజెస్ లో ఉంటుంది. 8.5 lakh ఇక్కడ 1.5 lakh ఇక్కడ సార్, అసలు ఎంత వేరియేషన్. దట్ ఈస్ వాట్ వి ఆర్ సేమ్ సర్వింగ్. డాక్టర్, సేమ్ ట్రీట్మెంట్, సేమ్ మెడిసిన్, ఎవ్రీథింగ్ సేమ్. ఎగ్జాక్ట్లీ మేడం. అదే కొంచెం లగ్జరీగా ఉంది ఇక్కడ, మరీ ఒక లగ్జరీ ఇలా లేదు. ఒక 2 BHK ఫ్లాట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అక్కడ డూప్లెక్స్ ఎలా ఉందో అలా ఉంది, అంతే డిఫరెన్స్ అంతే. ట్రీట్మెంట్ అంతా ఒకటే ఉంటుంది, కొంచెం అందరికి అందుబాటులో వైద్యం మా కాన్సెప్ట్. సూపర్. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫార్మసీ. ఓకే. ఇట్స్ 24/7 మేడం. 24 మనకి ఎప్పుడు ఉంటుంది. మనకి నాట్ ఓన్లీ ఫర్ ద ఇన్ పేషెంట్, మనకి నైట్ లో మిడ్ నైట్ లో ఎవరికి ఏదన్నా కావాలన్నా లైక్ సంబడి విల్ కమ్ ఫర్ ఎ కోల్డ్, ఫర్ ఫ్లూ, స్టమక్ పెయిన్ కోసం వచ్చిన వాళ్ళకు కూడా మనము టాబ్లెట్స్ ఇస్తాం. ఇప్పుడు కొన్ని టాబ్లెట్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా ఇవ్వము మనం. అలాంటప్పుడు మేము ఏం చేస్తామంటే మా దగ్గర ఉన్న క్యాజువాలిటీలో ఎమర్జెన్సీ ఫిజిషియన్ MBBS డాక్టర్తో ఫ్రీగా ఓపీ చేపించేసి ప్రిస్క్రిప్షన్ ఇచ్చి టాబ్లెట్ ఇప్పిస్తాం. అది కూడా జరుగుతుంది మన దగ్గర ఫ్రీగా, నో చార్జెస్ ఆ టైంలో. ఎగ్జాక్ట్. సూపర్ అండి. అండ్ ఇది దిస్ ఈజ్ అవర్ ఎమర్జెన్సీ రూమ్ మేడం. ఇది 24/7 డాక్టర్ MBBS డాక్టర్ అవైలబిలిటీ ఉంటుంది. ఓకే. ఆల్ కేసెస్ వి విల్ టేక్ హియర్. ఓకే. ఈవెన్ కార్డియాక్ ఆల్సో ఇనిషియల్ ట్రీట్మెంట్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది మనకు. సో క్వాలిఫైడ్ డాక్టర్స్ 24/7 ఎప్పుడు ఇక్కడ ఉంటారు. ప్రతి ఒక్క కేసు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ విల్ అటెండ్ విత్ వెరీ మచ్ ఇంట్రెస్ట్. సో ఎన్ని బెడెడ్ సార్ ఇక్కడ? ఇది 4 bedded మేడం. 4 bedded. 4 bedded. అండ్ ఎమర్జెన్సీలో కూడా మనం ఇక్కడ కోడ్లో అనౌన్స్ చేసినా కూడా మనము వెంటిలేట్ చేయగలుగుతాం. ఇక్కడ ఇంటిబేట్ ఇక్కడే చేస్తాము. మనకు ఎమర్జెన్సీ ఫిజిషియన్ రౌండ్ ద క్లాక్ ఉంటారు, క్రిటికల్ కేర్ డాక్టర్ కూడా రౌండ్ ద క్లాక్ ఉంటారు. సో ఎట్ ఎనీ టైమ్, ఎట్ ఎనీ కేసెస్, అది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అవ్వచ్చండి, లేదంటే సూసైడల్ లైక్ పాయిజన్ కేసెస్ అవ్వండి, స్నేక్ బైట్ అవ్వండి, ఎనీ కేసెస్ మనము విత్ సో మచ్ ఆఫ్ కేర్ we will look into that. Okay, 24/7. 24/7. Please come. This is our reception. Okay. So much qualified receptions are there, experienced. Okay. And this is our building. బిల్లింగ్ ఫీస్ తక్కువే ఇస్తున్నారా? Yes. తక్కువే ఇస్తున్నారు. అదే ఒకవేళ నేను ట్రీట్మెంట్కి వస్తే బిల్లింగ్ అయితే ఇస్తారా? Affordability prices, madam. థ్యాంక్ యూ. యా. సో ఇది కన్సల్టేషన్. So this is the medical director cabin, my cabin. ఓ మెడికల్ డైరెక్టర్. Yes. యా యా. సో మెడికల్ డైరెక్టర్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కాబట్టి సో మరి ఇక మెడికల్ డాక్టర్ క్యాబిన్ అవసరం లేదంటారా? Exactly. యా. And this is ortho cabin. ఆర్థోపెడిక్. Yeah, Dr. Nazim Kazani is here. యా. హాయ్ సార్. He is our in-house orthopedician, Dr. Nazim Kazani. హాయ్ సార్. హౌ ఆర్ యు సార్? I'm Dr. Nazim, consultant orthopedic surgeon in Amirpet. And yeah, so I have done my MS orthopedics from Osmania. And here we manage trauma cases. We do joint replacements, which includes knee replacements, hip replacements. We are doing sports injuries also. All the trauma surgeries, elective and emergency surgeries, we are doing in orthopedic department. And also we are managing rheumatology conditions such as ankylosing spondylitis, gout, and even the medical management, non-surgical management for any condition, any joint conditions for spine, we are doing. సూపర్ సార్. ఓవరాల్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్? Like after completing my MS, it's been 3 years. ఓకే. 3 years of experience, we can say, in MS orthopedics. Yeah. ఎంఎస్ ఆర్థో. సూపర్. And sir is available like 24/7, madam. In emergencies also he will come. I'm an in-house consultant. అచ్చా. 24/7 I don't sit here, but I'm an in-house consultant. I attend all the emergency calls also. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. సో మనకైతే ఆర్థోపెడిక్ డాక్టర్ సో మెడిస్టార్లో 24/7 మనకి అవైలబుల్ ఉంటారు, ఇన్ హౌస్ డాక్టర్. సో ఆర్థోపెడిక్ రిలేటెడ్ ఎనీ ఎమర్జెన్సీ కేసెస్, ఎనీ యాక్సిడెంట్ కేసెస్, ఎనీ స్పైనల్ ప్రాబ్లమ్ కానీ వాట్ ఎవర్ ఆర్థో రిలేటెడ్ ఏది ఉన్నా కూడా సార్ ఆర్థోతో ఇలాగా క్రికెట్ ఆడతారు. This is general physician cabin. ఓకే. కంప్లీట్గా జనరల్ మెడికల్ చెకప్ అంతా కూడా Everything will be treated here. Non-surgical things and
ట్రీటెడ్ బై ది డాక్టర్ సృజన జనరల్ ఫిజిషియన్ మేడం. షీ విల్ బి లైక్ ఇన్ హౌస్ లో ఉంటారు మేడం డైలీ మనకు. అచ్చా ఇన్ హౌస్ లో ఉంటారు కంప్లీట్ గా జనరల్ ఫిజిషియన్. హాయ్ మ్యామ్. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సృజన జనరల్ ఫిజిషియన్ ఇన్ హౌస్ డాక్టర్. షీ విల్ బి డీలింగ్ విత్ ఆల్ కైండ్ ఆఫ్ మెడికల్ కేసెస్. అచ్చా Hi, Andy. I'm Dr. Srujana, general physician, diabetologist, working in Medistar Hospitals, Amirpet. So, any of the physician cases or medicine cases, you can come and meet me. We'll discuss over here. Thank you. సూపర్. సో మీ దగ్గర డయాబెటిక్ అండ్ జనరల్ గా చెకప్ చేసుకున్న ప్రతి పేషెంట్ ని మిమ్మల్ని విజిట్ చేయొచ్చు మెడిస్టార్ లో. Yes. Any of diabetes cases, any DKA cases, sugar takkuvaina, ekkuvaina, you can meet me. Fever cases. And as a general physician, I'll deal with every organ in your body. So, you can come and meet me. We can discuss accordingly. You can deal with it. ఫీజు తక్కువే ఉంటుందా? Hospital itself is very economical, Andy. థ్యాంక్ యూ. So, any cases we can deal here. థ్యాంక్ యూ Thank you so much. నైస్ ఇంటరాక్షన్ విత్ యూ. This is our lab madam, and radiology department also, X-ray. కంప్లీట్ గా రేడియాలజీ. Yes madam, biochemistry. We do all kind of blood tests here. ఓకే అమ్మో బ్లడ్ టెస్ట్ అంతా చేసి ఇక్కడ తీసుకొస్తారు. ఎగ్జాక్ట్లీ. అండ్ మనకు అవుట్ పేషెంట్ కైనా ఇన్ పేషెంట్ కైనా విత్ ఇన్ 10 to 15 minutes లో ఏవైతే బ్లడ్ టెస్ట్ ఉందో ఇమ్మీడియట్ గా మనము ఇక్కడ ఏదో అవుతుంది ఏంటిది? దిస్ ఈజ్ లైక్ శాంపుల్ మనం తీసుకుంటాం కదా మేడం. శాంపుల్ పేషెంట్ దగ్గర నుండి తీసుకున్నప్పుడు ఇమ్మీడియట్ గా అది సీరం బ్లడ్ సీరం అనేది క్లాట్ కాకుండా దాన్ని మనం ప్రాసెసింగ్ లాగా చేస్తాం. అది ఓకే బ్లడ్ అనేది క్లాట్ అయిపోకూడదు. ఓకే బ్లడ్ అనేది బయటకు వచ్చిన తర్వాత అలా చేయకపోతే క్లాట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అచ్చా విత్ ఇన్ టైం లోపలనే మనం దాన్ని ప్రాసెసింగ్ చేయాల్సి వస్తుంది, లేదు అంటే మనకి బ్లడ్ క్లాట్ అయిపోతుంది. ఓకే. ఇది మనం బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ మేడం. ఇది కెమ్7 అంటారు. ఇది బయోకెమిస్ట్రీకి మనకు సంబంధించిన టెస్ట్లన్నీ ఇక్కడ రన్ అవుతూ ఉంటాయి. అంటే ఏంటి బ్లడ్ టెస్ట్? ఎల్ఎఫ్టి, ఆర్ఎఫ్టి, మన డిపార్ట్మెంట్ మొత్తం ఇక్కడ ఉంటాయి మేడం. బయోకెమిస్ట్రీకి సంబంధించిన మొత్తం టోటల్ ఇక్కడ. థ్యాంక్ యూ. ఫైనల్లీ మనం ల్యాబ్కి కూడా వచ్చేసాం అనమాట. సో మనకి సంబంధించిన మెడికల్ బ్లడ్ టెస్ట్ ఏవైతే ఉంటుందో ఇక్కడ టెస్ట్స్ అన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి అండ్ ఇక్కడ రిపోర్టింగ్ వస్తూ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ దట్ ఇన్ అవర్ మెడిస్టార్ హాస్పిటల్ మనం హోమ్ విజిట్ శాంపుల్ కలెక్షన్ కూడా ఉంది మేడం, ఫ్రీ. ఓకే మెడిస్టర్ ఇక్కడ కనుక మనం బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి అనుకుంటే ఆల్రెడీ కింద స్క్రోల్ చేస్తున్న నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయితే డైరెక్ట్గా మీ ఇంటి దగ్గరికే వచ్చి బ్లడ్ టెస్ట్లన్నీ కూడా తీసుకుంటారు. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎగ్జాక్ట్లీ మేడం. వి వోంట్ చార్జ్ ఫర్ ఎనీ విజిట్. విజిటింగ్కి మాత్రం ఎనీ ఛార్జ్ వీళ్ళు తీసుకోవట్లేదు. బ్లడ్ టెస్ట్లకి మాత్రం అమౌంట్ తీసుకుంటారు కానీ ఇంటికి విజిట్ చేసినందుకు వీళ్ళు మనీ ఛార్జ్ చేయట్లేదు. సో ఇది ఎక్స్రే. దిస్ ఇస్ ఎక్స్రే మేడం. ఇది ఎక్స్రే కన్సోల్ అంటారు. హాయ్ సార్. సో ఎక్స్రే సంబంధించిందంతా కూడా మీరు తీస్తూ ఉంటారు. ఓకే సార్, నా బాడీలో ఉన్న ఎముకలు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇక్కడ నేను స్కాన్ చేసుకుంటే ఇక్కడ రిపోర్టింగ్ ఇస్తారు. మేడం ఇప్పుడు మనము గైనక్ డిపార్ట్మెంట్కి వచ్చాము. డాక్టర్ ఉషా గారు ఉన్నారు మనకి, ఇన్ హౌస్ గైనకాలజిస్ట్, వెరీ సీనియర్ డాక్టర్. లెట్స్ మీట్ హర్. షూర్. హాయ్ మ్యామ్. దిస్ ఇస్ డాక్టర్ ఉషా. హాయ్ మ్యామ్. హలో. కోవిడ్. Nice to meet you. Post COVID, this is best. ఎస్. సో గైనికల్కి మాకు ఎంత అనుబంధం అంటే కోవిడ్ అప్పటి నుంచి మాకు చాలా అనుబంధం అనమాట. యాంకర్కి గైనికల్ డాక్టర్కి ఆల్మోస్ట్ నేను చాలా ఎక్కువ మంది ఫీమేల్ గైనికల్ డాక్టర్స్ని చేశాను కోవిడ్ అప్పటి నుంచి. కానీ నాకు అనిపిస్తూ ఉంటుంది నేను కూడా గైనికల్ డాక్టర్నో లేకపోతే కన్సల్టెంట్ అయిపోతే బాగున్నా. Meeting so many doctors, you might be catching few points. ఒక్కొక్క డాక్టర్ దగ్గర ఇన్నిసి పాయింట్స్ వచ్చేస్తూ ఉంటాయంటే మా ఇంట్లో నేను నీకు ఈ పెయిన్ వస్తుందా అయితే మేబీ ఇదై ఉంటుంది. అవునా ఓకే, సో అయితే ఇది పీరియడ్స్లో ఆ పెయిన్ అయి ఉంటుంది. బట్ ఈ మెడిసిన్ని డాక్టర్ చెప్పకుండా యూజ్ చేయకూడదు. బట్ ఒకసారి ఎందుకైనా మంచిది ఒకసారి కన్సల్ట్ చేసి ఈ మెడిసిన్ తీసుకో. సో అంత ఎక్కువ ఇంజెక్ట్ అయిపోయింది అనమాట. సో బై ద వై మంజుష, Hello, Dr. Usha, gynecologist. ఎస్. సో గైనికల్గా ఇక్కడ ట్రీట్ చేస్తూ ఉంటారా మ్యామ్? సో ఎలాంటి పేషెంట్స్ ఎక్కువగా గైనికల్ ప్రాబ్లమ్స్ కోసం ఎక్కువగా వస్తూ ఉంటారు? మనకి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయనండి. ఆల్ ది గైనిక్ అండ్ ఆబ్స్టెట్రిక్స్ అంటే డెలివరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అన్ని పేషెంట్స్ని చూస్తూ ఉంటాం. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ మనకి యూజువల్గా హెవీ బ్లీడింగ్తో అది వస్తూ ఉంటారు ఫ్రమ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్. చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, అండ్ పోస్ట్ మెనోపాజల్ అంటే మెన్సెస్ ఆగిపోయిన తర్వాత వాళ్ళు కానీ హెవీ బ్లీడింగ్తో వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని కూడా మేము ట్రీట్ చేస్తుంటాం. మోస్ట్లీ మనకి వచ్చేది ఇంకా డెలివరీ కోసం అని వస్తారు. నార్మల్ డెలివరీస్, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీస్, సిజేరియన్ సెక్షన్స్, వెన్ నీడెడ్
అన్నీ చేసుకోవడానికి మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సూపర్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు నవే డేస్ లో చాలా ఎక్కువగా సమస్య ఫీమేల్ Infertility. ఐ అండర్స్టాండ్. ఎస్ వీ డూ హ్యావ్ లెవెల్ 1 అండి. మనం బేసిక్ వర్కప్ అన్నీ చేస్తూ ఉంటాము. మనకి అఫోర్డబిలిటీలో పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ కౌన్సిలింగ్ కానివ్వండి, ఎక్కడ ఎగ్జాక్ట్గా ఇష్యూ అనేది మనం మ్యాక్సిమం అట్లీస్ట్ చెప్పి వాళ్ళకి ఎటువంటి ప్లానింగ్ చేసుకోవచ్చు, ఐయుఐ, ఐవీఎఫ్ ఇట్లాంటివి అనేది ఫర్దర్ ప్లానింగ్ మనం కౌన్సిల్ చేసి పంపించడం అనేది అవుతుంది. బట్ ద బేసిక్ వర్కప్ ఎవ్రీథింగ్ కెన్ బి డన్. సో ఫ్రమ్ ప్యూబర్టీ టు మెనోపాజ్ యు ఆర్ సేఫ్. సూపర్. అండ్ వన్ మోర్ థింగ్ చాలా డేర్ థింగ్ ఏంటి అంటే అమ్మయ్య మమ్మీ అవుతాం. హ్యాపీనెస్ అనేది ప్రతి ఒక్క ఫీమేల్ దట్ విల్ బి ఫెల్ట్ ఆన్ ఎవ్రీ లేడీస్ ఫేస్ ఆఫ్టర్ ద డెలివరీ. వాళ్ళ మదర్ ఫేస్ లో ఈజీగా తెలుస్తుంది. ఎస్ అమ్మయ్య నేను అమ్మను అవుతున్నాను అన్న ఒక ఆనందం అది డాక్టర్స్ ఇచ్చిన గాడ్ గిఫ్టెడ్. డైరెక్ట్ గా దేవుడు కనిపించకపోయినా డాక్టర్స్ గాడ్ రూపంలో కనిపిస్తారు విత్ గాడ్స్ బ్లెస్సింగ్. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెరీ సూన్ ఒక మంచి ఇంటర్వ్యూలో కూర్చొని రిమైనింగ్ అన్ని డిస్కషన్ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుని మాట్లాడు. We'll try to share as much as we can. Yes, thank you ma'am and nice talking to you. Nice meeting you too. Thank you. Bye. Thank you. సో ఇది మనం ఇప్పుడు మనం ICU ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం మేడం. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఈఆర్, డాక్టర్స్ కన్సల్టేషన్ రూమ్స్, బిల్లింగ్ అండ్ రిసెప్షన్ అండ్ ఫార్మసీ ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో మనకి లైక్ వీ డూ హ్యావ్ లైక్ ఐసీయూ కానుకొని మనకి ఏ హాస్పిటల్స్లో అయినా ఓటీ ఉంటుంది. సూపర్. అయితే ఫస్ట్ ఐసీయూకి వెళ్ళిపోతాం. ఎగ్జాక్ట్లీ మేడం, ప్లీజ్ కమ్. సో మెడ్ స్టార్లో ఫస్ట్ ఫ్లోర్కి గోయింగ్. సో ఐసీయూ నాకు అన్నిటికన్నా హాస్పిటల్లో చాలా భయమైన రెండే, ఒకటి ఎమర్జెన్సీ వార్డ్, ఇంకోటి ఐసీయూ. ఎగ్జాక్ట్లీ. అక్కడ నాయిస్ ఒక సౌండ్ వస్తుంది కదా, మానిటర్ సౌండ్స్ వస్తుంది విత్ అలారం. యా ప్లీజ్ కమ్. ఇది వచ్చేసి మనకు 8 బెడెడ్ ఐసీయూ మేడం. ఓకే. మనకి రౌండ్ ద క్లాక్ అనస్థెటిస్ట్ ఉంటారు ఇక్కడ విత్ క్రిటికల్ కేర్. అండ్ మనకు ఒక 3 వెంటిలేటర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఎవ్రీ ఐసీయూ సెటప్లో ఏమేమి కావాలనేది మనకంతా ఇక్కడ ఉంటుంది. ఓకే. దిస్ ఈస్ కాల్డ్ వెంటిలేటర్. యాజ్ వీ కెన్ సీ చూస్తున్నాం మనము, పేషెంట్కి కనెక్ట్ చేసి ఉన్నాం మనము. ఓ ఇది వెంటిలేటర్ మీద ఉంచారంటారు కదా. ఎగ్జాక్ట్లీ. సార్ నాకు ఇప్పటికీ ఒక డౌట్ ఏంటంటే వెంటిలేటర్ అనేది లాస్ట్ సిచ్యువేషన్స్లో వెంటిలేటర్ పెడతారా అంటారు కొంతమంది, బట్ వెంటిలేటర్ అనేది ఎమర్జెన్సీ టైంలో కూడా వెంటిలేటర్ మీద ఎగ్జాక్ట్లీ. అంటే కొన్ని కేసెస్లో ఏంటి అంటే ఇనిషియల్గా ఎలెక్టివ్గా తీసుకుంటాము, లైక్ అరెస్ట్ కాకుండా ఉండడానికి, ఎయిర్వే సెక్యూర్ చేయడానికి, లేదంటే ఏదన్నా మనము ఆస్పిరేట్ అయినప్పుడు, ఆస్పిరేట్ ఇన్ ద సెన్స్ అంటే ఏదన్నా ఫిట్స్ వచ్చినప్పుడు కానీ లోపల వాటర్ అంతా ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోయి ఆక్సిజన్ తీసుకోలేని టైంలో కూడా మనం ఏం చేస్తామంటే తన ఎయిర్వే సెక్యూర్ చేస్తాం. వెంటిలేటర్ ఈజ్ నథింగ్ బట్ మనము లంగ్స్కి ఒక గొట్టం వేసి మిషన్కి కనెక్ట్ చేసి దాని ద్వారా మనం ఆక్సిజన్ అందించడం. ఓకే. సో అతనికి హ్యాండ్కి ఎందుకు కట్టేశారు? అది షీఈ్ లైక్ ఫీమేల్ పేషెంట్. తనకి ఏంటి అంటే పేషెంట్ అన్కాన్షియస్తో వచ్చారు. ఇనిషియల్ ఒక 6 days వెంటిలేటర్ పైన ఉన్నారు. ఇప్పుడు తనకి ట్రాకాస్టమీ చేసి దట్ ఈస్ కాల్డ్ టీపీస్. ఇప్పుడు 2 kind of వెంటిలేటర్స్ ఉంటుంది సపోర్టింగ్. లైక్ వన్ ఈజ్ లైక్ మనకి ఓరల్గా ఒక ట్యూబ్ వేయడము, రెండోది దాని నుండి బయటికి వచ్చాక ఇఫ్ లైక్ లిటిల్ బిట్ బెటర్ అన్నప్పుడు మనము ట్రాకాస్టమీ అని చేసుకొని దట్ ఈస్ కాల్డ్ టీపీస్. దాన్ని మనము ఆక్సిజన్ అక్కడ నుండి మనం కనెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకని ఆవిడకి నెక్ దగ్గర నుంచి ఇస్తున్నారు? నెక్ దగ్గర నుండి ఎందుకు ఇస్తున్నాము అంటే మేడం దట్ ఈస్ కాల్డ్ ట్రాకాస్టమీ. యూజువల్లీ వెంటిలేటర్ అంటే మనము ఎండోట్రాకియల్ ట్యూబ్ అంటాము, అది ఓరల్గా వేస్తాము ఇనిషియల్ క్రూషియల్ టైంలో. ఇఫ్ పేషెంట్ ఈజ్ రెస్పాండింగ్ అంటే స్పాంటేనియస్ బ్రెత్స్ కొంతవరకు తీసుకోగలుగుతున్నారు అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు ఎక్స్ట్యూబేట్ చేయడం జరుగుతుంది. ఎక్స్ట్యూబేట్ ఇన్ ద సెన్స్ లోపల ఉన్న పైప్ ఏదైతే ఉందో అది తీసేసి దాని తర్వాత ఆక్సిజన్ అందించడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆక్సిజన్ అందించడం జరుగుతున్నప్పుడు మనం ట్రైల్ వేస్తున్నప్పుడు ఒకసారి వాళ్ళు తీసుకోగలుగుతారు, తీసుకోలేరు. అప్పుడు ఏంటి అంటే ఈ ట్రాకాస్టమీ అనేది మనం కన్సిస్టెన్స్గా మనం ఎంత ఇవ్వాలి ఆక్సిజన్ అనేది మనం వెంటిలేటర్ ద్వారా సెట్టింగ్స్ చేంజ్ చేస్తూ ఇస్తూ ఉంటాం మనం. ఓకే. సో ఇప్పుడు తను రికవరీ అయ్యారు? ఆల్మోస్ట్ రికవర్. షీ హ్యాస్ టు గో టు ద రీహాబ్ నెక్స్ట్ ఫర్దర్ మోర్. ఏజ్డ్ పేషెంట్. మన దిస్ ఈజ్ ఐసీయూ డాక్టర్ అనస్థెటిస్ట్ డాక్టర్ ఉమా గారు. I'm Dr. Uma, anesthesia and critical care. ఓకే. అనస్థీషియా ఇస్తూ ఉంటారు? Yeah, anesthesia. యాక్చువల్లీ అనస్థీషియాలో చాలా డిఫరెంట్ ఉంటాయంట కదా. డ్రీమ్ అనస్థీషియా, డ్రీమ్ అనస్థీషియా అని ఏమి ఉండదు. ఇట్స్ లైక్
షార్ట్ జీ అంటాం. అంటే ఇప్పుడు చిన్న చిన్న ప్రొసీజర్స్కి మనము నోట్లో ఇప్పుడు జనరల్ అనస్థీషియాలో ఒక చిన్న టైప్ అనమాట ఇది. జనరల్ అనస్థీషియాలో ఏం చేస్తామంటే ఇంటిబేట్ చేస్తాం పేషెంట్ని, నోట్లో ట్యూబ్ వేసి బయట నుండి మెషిన్ నుండి మనం వెంటిలేషన్ చేస్తూ ఉంటాం. అంటే లంగ్స్ విల్ బి స్టాప్ వర్కింగ్, విల్ కనెక్ట్ మెషిన్ టు వర్క్ ఇట్. ఓకే. అలా అంత ఇన్వేసివ్ ప్రొసీజర్ కాకుండా షార్ట్ జీ అంటే మనం జస్ట్ వెంటిలేషన్ పేషెంటే చేసుకుంటుంటారు కానీ నొప్పి ఇవేం గుర్తుండకుండా చేస్తాం అనమాట. దట్స్ కాల్డ్ షార్ట్ జీ. ఓకే. ఇంకా స్పైనల్ అనస్థీషియా, ఇంకా లోకల్ అనస్థీషియా, ఇలా టైప్స్ ఉంటాయి, రీజనల్ అనస్థీషియా. బట్ మెయిన్ ఏంటి అంటే ఎనస్థీషియా చాలా చాలా ఇంపార్టెంట్ ఒక పర్సన్ లైఫ్కి. ట్రూ కదా. యా. సో ఎప్పుడు కూడా పేషెంట్స్ అందరికీ మంచిగా ఎనస్థీషియా ఇవ్వాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. ఓకే. సో ఇక్కడ ఈ పేషెంట్ ఏంటి మా ప్రాబ్లం ఏంటి? తిను 8 years ఫీమేల్, నోన్ కేస్ ఆఫ్ పాలిసైథీమియా వెరా, అంటే అది కైండ్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్. ఓకే. షీఈస్ హ్యావింగ్ ఇట్ ఫ్రమ్ 2004. ఇప్పుడు మన దగ్గరికి ప్రజెంటేషన్ ఏంటంటే తనకి రైట్ హార్ట్ ఫెయిల్యూర్ వచ్చింది. మనకు ప్రజెంట్ అయింది ఫేస్ అంతా స్వెల్లింగ్తో, లిమ్స్ అదంతా, అంటే హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ ప్రజెంట్ అయ్యారు. ప్లస్ షీ ల్యాండెడ్ ఇన్ ఏట్రల్ ఫిబ్రిలేషన్, అంటే అది కైండ్ ఆఫ్ అరిథిమియా, అంటే హార్ట్ ఇరెగ్యులర్గా కొట్టుకుంటున్నాని వన్ ఆఫ్ ద టైప్స్లో అది ఏట్రల్ ఫిబ్రిలేషన్ అనమాట. నౌ షీ ఇంప్రూవ్ మేజర్ పార్ట్, మొత్తం ఫేస్ మొత్తం ప్రజెంటేషన్లో అంతా ఎడిమా, అంటే నెక్ ఫేస్ అంతా స్వెల్లింగ్ ఉంది. నౌ షీ ఇంప్రూవ్డ్. అండ్ పల్మనరీ ఎడిమా, అంటే లంగ్స్లో కూడా వాటర్ చేరింది. ఓకే. వీఆర్ ట్రీటింగ్ విత్ ఎన్ఐవి. ఓకే. అంటే ఎన్ఐవి అంటే వెంటిలేటర్ కంటే చిన్న మెషిన్ అనమాట. మనం ఇంట్లో కూడా వీ కెన్ యూజ్ దట్. ఆ మెషిన్ పెట్టాము. నౌ షీఈస్ ఇంప్రూవ్డ్. 8 years. 8 years. ఓకే. And she is also 80. Oh. Yeah. Most senior. We have Yeah. good testimonies of the patient. Yeah. More than 80-90 years also, we get good treatment and they went very happily Okay. from Medistar. మాకు పెద్ద ఇల్లు ఉంది ఇక్కడ దగ్గరలో, పెద్ద ఇల్లు 10 మంది ఉండొచ్చు, అంత ఇల్లు ఉంది. మమ్మల్ని వచ్చేయమంటారా మరి? మరి ఎవరు వండి పెడతారు? ఎవరు పని మనుషులు లేరు. ఉన్నారా? పెడతారా? ఆ, బయట నుంచి తెప్పిస్తాం ఆల్రెడీ. అంతేనా? ఆల్రెడీ. వావ్. పని మనిషి ఉందమ్మా, పని మనిషి ఉన్నారా? రానమ్మని పని మనిషి ఉన్నారు, ఆ, 2 ఉన్నారు, మస్తుగా ఉన్నారు మా అబ్బాయి. ఆ. అలా కాదు, అదంతా ఓకే. డాక్టర్ బాగా చూసుకుంటున్నారా హాస్పిటల్లో? చూసుకుంటున్నారా? మేడం బాగా చూస్తున్నారా? సూపర్. అయితే తగ్గిన తర్వాత మీరు కూడా మాతో పాటు రన్ చేస్తారు అయితే. అంత లేదులే నాకు. She's catching every word. ఎనర్జీ తింటున్నారా? సూపర్. తొందరగా వచ్చేస్తే బయట, అప్పుడు మీ ఇంటికి తీసుకెళ్తారు కానీ. సరేనా? ఇది అనస్థీషియా వర్క్ స్టేషన్. ఈ మెషిన్ నుండి మనం పేషెంట్స్కి అనస్థీషియా డెలివర్ చేస్తాము. లైక్ ఈ ట్యూబింగ్స్ నుంచి ఆక్సిజన్ డెలివరీ అవుతుంది అనమాట ఈ మెషిన్ నుండి. ఫ్రమ్ దిస్ వీ కెన్ డెలివర్ అనస్థీషియా టు ద పేషెంట్. నెక్స్ట్ వీ హ్యావ్ అ మానిటర్ హియర్. నెక్స్ట్ ఇది ల్యాబ్ సెట్. ఇది యూజువల్లీ ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ ఉంటాయి కదా, మినిమల్ ఇన్సిషన్ అండ్ సర్జరీస్. ఆ సర్జరీస్కి వాడతాము. లైక్ ల్యాప్ హెర్నియా, ల్యాప్ హిస్టరెక్టమీ, నెక్స్ట్ ట్యూబెక్టమీస్, ఇలా చాలా. ఇప్పుడు అంతా ల్యాప్ ఈ ఎరానే నడుస్తుంది కాబట్టి వీ మేజర్లీ యూజ్ దిస్. అండ్ యూజింగ్ దిస్ సిలిండర్ వీ కెన్ డెలివర్ గ్యాస్ టు ద స్టమక్. పేషెంట్ స్టమక్కి గ్యాస్ ఇన్ఫ్లేట్ చేసి వీ కెన్ ప్రొసీడ్ ఫర్ ద సర్జరీస్. నెక్స్ట్ ఇది సియామ్. ఈ ఇన్స్ట్రుమెంట్ని సియామ్ అంటాము, అంటే ఎక్స్రే మెషిన్. ఇది యూజ్ డ్యూరింగ్ సర్జరీస్. మనము ఇప్పుడు ఆర్థో సర్జరీస్కి వాటికి ఫ్రాక్చర్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి మనం త్రూ అవుట్ ద సర్జరీ విల్ బి డూయింగ్ మల్టిపుల్ ఎక్స్రేస్. ఈ మెషిన్ యూస్ చేసుకొని మల్టిపుల్ ఎక్స్రేస్ షూట్ చేస్తాము. అండ్ ఆ ఎక్స్రేస్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. దాన్ని బట్టి మనం సర్జరీ ప్రొసీడ్ అవుతూ ఉంటాము. దిస్ ఇస్ లేబర్ రూమ్. ఇక్కడ నార్మల్ డెలివరీ కోసం ఇక్కడ కేసెస్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి అది పీడియాట్రిక్ వెయింగ్ స్కేల్, బేబీ బర్త్ వెయిట్ అదంతా అక్కడ చూసుకోవచ్చు. యా, ఇది పీడియాట్రిక్ వెయింగ్ స్కేల్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఇమీడియట్గా ఇక్కడ మనం మళ్ళీ బేబీస్కి ఇఫ్ నీడెడ్ ఫోటోథెరపీ ఆర్ ఆక్సిజన్ సపోర్ట్, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి మనకి.
హుడీ, దీన్ని హుడీ అంటాము. ఇక్కడ నుంచి పేషెంట్కి బేబీస్కి ఆక్సిజన్ డెలివరీ చేయడానికి ఇఫ్ దర్ ఏమన్నా రెస్పిరేటరీ డిప్రెషన్ అలా ఏమైనా ఉంటే ఇక్కడ నుండి మనం ట్రీట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఫోటోథెరపీ కూడా ఉంటుంది మనకి. జాండీస్ అలా డెవలప్ అయితే ఇక్కడ నుంచి ట్రీట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ కి వెళ్తున్నాం మేడం. మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఓటీ అండ్ ఐసీయూ చూసాము. సెకండ్ ఫ్లోర్ లో మనకి ఇండివిజువల్ రూమ్స్, షేరింగ్ రూమ్స్, జనరల్ వార్డ్ ఉంటుంది. ఓకే. సో కమ్ లెట్స్ అండ్ సీ అవర్. యా. కమ్ మేడం. ఇది మన సెకండ్ ఫ్లోర్, నర్సింగ్ స్టేషన్ అండ్ డ్యూటీ డాక్టర్. అచ్చా. ఓ కంప్లీట్గా మనకి కింద ఆపరేషన్ థియేటర్స్ అయిన తర్వాత స్టేబుల్ అయిన పేషెంట్స్ ని మనం రూమ్ లో షిఫ్ట్ చేస్తాము. అండ్ మోర్ డిఫరెన్స్ ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ మేడం. మనకు డీలక్స్ రూమ్స్ ఉన్నాయి, ఓకే, సింగిల్ రూమ్స్ ఉన్నాయి, ఓకే, ట్విన్ షేరింగ్ ఉంటుంది అండ్ జనరల్ వార్డ్ ఉంటుంది. సో ఇది చూడొచ్చా? ఎగ్జాక్ట్ ప్లీజ్. సో ఆల్రెడీ పేషెంట్ ఉన్నారు. ఎస్, దిస్ ఇస్ ద డీలక్స్ రూమ్స్. ఓకే. ఇది డీలక్స్. యా, ఒక చిన్న బాబు ఫీవర్ కోసం అడ్మిట్ అయ్యాడు, ఫీవర్ విత్ ఫిట్స్. ఓ ఆయన ఎంత చక్కగా ఆడుకుంటున్నాడు. సో ఇది కూడా డీలక్స్ రూమ్. ఎగ్జాక్ట్లీ డీలక్స్ రూమ్ మేడం. ఓకే. సో కంప్లీట్ గా ఇవన్నీ కూడా డీలక్స్ రూమ్. ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళకి హాస్పిటల్లో ఉన్న ఫీలింగ్ ఉండదు. యా, ఏదో ఒక ఇంటికి వెళ్ళి. ఎగ్జాక్ట్లీ. యా, ఓకే. సో ఇది కూడా ఇవన్నీ రూమ్స్ మేడం. ఓకే. అండ్ ఇన్ అవర్ మెడిస్టార్ హాస్పిటల్ వీ డూ ఫాలో సమ్ క్రైటీరియాస్. ఏంటి అంటే ఇప్పుడు పేషెంట్ ఉంటారు, పేషెంట్ అటెండర్స్ ఎప్పుడు ఉండాలని రూల్ లేదు. వాళ్ళు ఏదో ఒక వర్క్ కోసం వెళ్ళినప్పుడు పేషెంట్కి ఒక నీడ్ ఉంది, లైక్ నర్సుని పిలవాలి, ఆయమ్మని పిలవాలి ఏదానికి. అప్పుడు చాలా చోట్ల ఏంటంటే వాయిస్ ఇస్తారు. బట్ మన దగ్గర ఏంటి మెడిస్టార్లో అంటే నర్స్ కాలింగ్ సిస్టమ్ అనేది ఒకటి మనము ప్రాక్టీస్ చేస్తున్నాం. ఏంటి అంటే పేషెంట్ బెడ్ పక్కన ఒక స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్ ప్రెస్ చేయగానే అక్కడ మనకి కనపడే టీవీలో అలారం వస్తుంది విత్ ద బెడ్ నంబర్ అండ్ రూమ్ నెంబర్. సో దట్ నర్సెస్ కానీ ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా అటెండ్ అవుతారు విత్ ఇన్ సెకండ్స్. దస్ వీఆర్ ప్రాక్టీసింగ్ హియర్ ఇన్ ద మెడిస్టార్ హాస్పిటల్. సూపర్. కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్. ఎందుకంటే మన టైంలో అందుబాటులో ఎవరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదు అంటే వాష్రూమ్లో మన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. ఆ టైంలో ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా కూడా వెంటనే బెడ్ పక్కన ఉన్న పేషెంట్ పక్కన ఉన్నటువంటి బెల్ ఏదైతే మనం ప్రెస్ చేస్తామో వెంటనే ఇక్కడ రిసెప్షన్లో ఉన్న స్క్రీన్ మీద మనకి ఆల్రెడీ అలారం మోగుతుంది అనమాట. ఇది ప్రతి ఒక్క హాస్పిటల్లో కనుక ఇలాంటి ఒక సిస్టమ్ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ వెరీ ఎమర్జెన్సీ టైంలో మనకి బాగా యూజ్ అవుతుంది. అది మన మెడిస్టార్ యొక్క ప్రత్యేకత. ఇది మనకు నర్సుది క్రాష్ కార్ట్ అంటారు. ఓకే. మెడిసిన్స్ అన్ని ఇందులో ఉంటుంది అనమాట మనకు. అండ్ విత్ లేబులింగ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. ఎందుకు ఇది అంటే మనకి వాట్ సైడ్ అటెండర్స్ ఎప్పుడు అవైలబిలిటీ ఉండరు. సడన్ గా ఒక డాక్టర్ రౌండ్స్కి వచ్చారు, ఒక ఇంజెక్షన్ కొత్తగా యాడ్ చేసినప్పుడు అటెండర్స్ కోసం వెయిట్ చేయం. మన దగ్గర హాస్పిటల్లో ఉన్న స్టాక్ ని మనం యూజ్ చేసేసి తర్వాత అటెండర్స్ వచ్చాక రీప్లేస్ చేసుకుంటాం ఇన్ ఎమర్జెన్సీస్. ఓకే. సో ఎమర్జెన్సీలో ఏ ఫ్లోర్ దా ఫ్లోర్ సెట్ మెడికల్ సెట్ అనేది ఎగ్జాక్ట్లీ ఉంటుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకి మెడికల్ నుంచి రావాలి లేకపోతే అటెండర్ వచ్చిన తర్వాత ఇవ్వాలి అనేది లేకుండా మెడికల్ కార్ట్ అనేది ఇన్స్టెంట్గా ఎమర్జెన్సీ టైంలో అండ్ స్పాట్ మెడిసిన్ కావాలి అన్నా కూడా మనం ప్రాపర్గా పెట్టుకోవడానికి ఆల్రెడీ మెడికార్ట్ కూడా వీళ్ళ దగ్గర రెడీగా ఉంటుంది 24/7. ఓకే. ఇది సో మేడం ఇది మనకి జనరల్ వార్డ్ మేడం. జనరల్ వార్డ్లో కూడా మన దగ్గర ఏంటి అంటే మేల్స్ అండ్ ఫీమేల్స్. చాలా చోట్ల ఏంటంటే జనరల్ వార్డ్ ఒక డార్మెటరీ లాగా అన్ని బెడ్స్ వేసేసి యంగ్స్టర్స్ని, ఓల్డ్ ఏజ్ వాళ్ళని అందరినీ పెడతాము. కొంతమంది యంగ్స్టర్స్ ఉంటారు, లైక్ ఫీవర్ డే 1 ఫీవర్, డే 2 ఫీవర్ కోసం వస్తారు. ఇంకొంతమంది సిక్ కేసెస్ ఉన్నప్పుడు దే ఫీల్ అన్కంఫర్టబుల్, ఎస్పెషల్లీ లైక్ ఫీమేల్స్, చిన్నవాళ్ళు కొంచెం. ఎందుకంటే ఏజ్డ్ పేషెంట్ సిక్ ఉంటారు, ఈ ట్రీట్మెంట్ వైజ్ కొంచెం వాళ్ళకి బాడీ ఓడర్ కానీ లేదంటే ఇదంటే. సో మేము ఏంటి అంటే మా మెడిస్టార్లో వీఆర్ ప్రాక్టీసింగ్ లైక్ ఫీమేల్ అండ్ మేల్ జనరల్ వార్డ్ కేటగరైజ్ చేసేసి అండ్ సేఫ్టీకి సెక్యూరిటీకి కూడా మనము 24/7 వీల్ వాచ్ దట్. సూపర్. సో మెయిల్కి సపరేట్గా జనరల్ వార్డ్ ఉంటుంది అండ్ ఫీమేల్కి సపరేట్గా ఉంటుంది. సో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి కూడా చాలా నీట్ అండ్ హైజానిక్ అండ్ క్లీన్గా ఏ బెడ్కి ఆ బెడ్ అండ్ ఏ బెడ్కి ఆ బెడ్ కర్టన్స్ కూడా చాలా ప్రైవసీగా కూడా ఉందన్నమాట, షేరింగ్ ఉన్నా కూడా. మనం ఇందాక డీలక్స్ చూసుకున్నాం, ఇప్పుడు ఇది సింగిల్ రూమ్. సింగిల్ రూమ్ కి కూడా మంచిగా టీవీ, పేషెంట్ బెడ్ అండ్ అక్కడేమో అంటే కొంతమంది డీలక్స్ కి అఫోర్డబిలిటీ ఉండరు, అలాగనే జనరల్ వార్డులో ఉండడానికి కూడా ఇష్టం ఉండరు.
సో కొంచెం మనం అఫోర్డబిలిటీ ఇష్యూస్ చూసుకొని మనము కొంచెం ఒక సింగిల్ రూమ్స్ లాగా చేసాం మనము. ఓకే. వీ డూ ప్రొవైడ్ ఆల్ సర్వీసెస్. డీలక్స్ అయినా ఒకటే ఉంటుంది మనకి సర్వీసెస్, జనరల్ వార్డ్ అయినా ఉంటుంది, సింగిల్ రూమ్ అయినా, షేరింగ్ రూమ్స్ అయినా కూడా ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. జస్ట్ ప్రైవసీ అంతే, దట్స్ ఇట్ మేడం. అండ్ యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్, మనం ఇందాక అనుకున్నట్లు నర్సింగ్ కాలింగ్ సిస్టమ్, దిస్ ఇస్ ద నర్సింగ్ కాలింగ్ సిస్టమ్. మనకి బటన్, పేషెంట్ ఇక్కడ బటన్ ప్రెస్ చేయగానే అక్కడ మనకు టీవీలో అలారం వచ్చేస్తుంది విత్ ద బెడ్ నంబర్. ఓకే, ఏదో ఒకసారి ప్రెస్ చేయండి. సో మనకి ఇది ఇక్కడ హ్యాండీగా ఉంటుంది వాళ్ళకి. ఓకే. వాళ్ళకి ఇలా కాల్ చేసేస్తే వాళ్ళకి అక్కడ అలారం మోగిపోతుంది. అలారం మోగగానే మనకి ఎగ్జాక్ట్లీ, అంటే ఇది పేషెంట్ కి బెడ్ కి సైడ్ కి ఉంటుంది మనకు. ఇమీడియట్ గా ఇది ప్రెస్ చేయగానే అలా వచ్చేస్తుంది, వాళ్ళు ఇమీడియట్ గా రియాక్ట్ అవుతారు. సూపర్. అండ్ సో చూసారు కదా, మెడిస్టార్ హాస్పిటల్లో మనకి ఎన్ని బెడ్స్ ఉంటాయి, ఐసీయూ కానీ, ఆపరేషన్ థియేటర్ కానీ. అండ్ ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, ఎందుకు వచ్చారు? కాలింగ్ వచ్చింది మేడం. కాలింగ్ వచ్చిందా? ఓకే, మేమే ఒకసారి టెస్ట్ చేసాం ఎంత ఎర్లీగా వస్తారు కాలింగ్ కొట్టగానే అని. థ్యాంక్ యూ. సో చూసారు కదా, కాలింగ్ ప్రెస్ చేయగానే సిస్టర్ వెంటనే రూమ్ దగ్గరికి రావడం జరిగింది. సో మనకి ఇంత అలర్ట్గా కూడా ఉన్నారనమాట. సో మెడిస్టార్ డాక్టర్స్ కానివ్వచ్చు, అండ్ నర్సెస్ కానీ, అండ్ సిస్టర్స్ కానీ, వాళ్ళు చాలా అలర్ట్గా ఉన్నారు. అండ్ ఎమర్జెన్సీ టైం కానీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చాలా ప్రాపర్గా యాజ్ ఒక పేషెంట్గా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేస్తున్నారు. అన్నిటికన్నా మెడిస్టార్ హాస్పిటల్లో మనకి ఎన్ని బెడ్స్ ఉన్నాయి, అండ్ డాక్టర్స్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ అలానే ఎమర్జెన్సీ కానివ్వచ్చు, ఆపరేషన్ థియేటర్ కానీ, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది మనం చాలా క్లియర్గా చూసాం. కాబట్టి మీలో ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఒక కార్డియాలజీ తప్ప రిమైనింగ్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్, ఇక్కడ ఏ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి? మేడం మనకి ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేడం. గైనిక్ ఉంది మనకి, జనరల్ కేసెస్ సర్జరీ, జనరల్ సర్జరీస్ లైక్ అపెండిసైటిస్ కానీ చిన్న చిన్న సర్జరీస్ ఉంది. ఆర్థోపెడిక్ ఉంది మేడం, పాలిట్రామాస్ డీల్ చేస్తాం, అన్ని కైండ్ ఆఫ్ బోన్ ఫ్రాక్చర్స్ సర్జరీస్ జరుగుతూ ఉంటుంది మన దగ్గర. ప్లస్ మోర్ ఓవర్ గైనిక్ కూడా, లైక్ ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఇన్ ద ఫీమేల్, ఇన్ఫర్టిలిటీస్, ఇనిషియల్గా ట్రీట్మెంట్ ఇన్ఫర్టిల్లో కూడా చేస్తాం, ఫాలోఅప్స్ వర్కౌట్స్ చేస్తాము. అండ్ మోర్ ఓవర్ లైక్ సెజేరియన్స్ అండ్ ఎవ్రీథింగ్ వి ప్రాక్టీస్ హియర్. మోర్ ఓవర్ లైక్ మనం ఇక్కడ కార్సినోమా కేసెస్, కార్సినోమా అంటే మనకు క్యాన్సర్ కేసెస్ కూడా. క్యాన్సర్ కేసెస్ అంటే మనకి అన్నిటికీ సర్జరీ అవసరం ఉండదు. 3 థింగ్స్ ఉంటాయి, ఒకటి కీమో, ఒకటి రేడియో, ఒకటి ఫైనల్ సర్జరీ, డిపెండ్స్ అపాన్ ద స్టేజింగ్ ఆఫ్ ద డిసీజ్. సో మనం ఇనిషియల్గా కూడా ఇక్కడ మనము క్యాన్సర్ పేషెంట్కి కీమో కూడా ఇస్తున్నాం మనం ఇక్కడ. కీమో కూడా మనం ఇక్కడ చేస్తూ ఉన్నాం. అండ్ కొన్ని కేసెస్కి ఈవెన్ సర్జరీస్ కూడా చేసాం, ఓరల్ క్యాన్సర్ కూడా సర్జరీ చేసాం. అది కూడా మనము ఎవరైతే ఉన్నారో ఫేమస్ డాక్టర్స్, సో మచ్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ని ఇక్కడికి పిలిపించేసి వాళ్ళతోనే చేయిస్తాం. డాక్టర్ ఇస్ సేమ్, ప్రైజింగ్ ఇస్ డిఫరెంట్. అండ్ మోర్ ఓవర్ కార్డియాక్ కూడా మనము మిడ్ నైట్లో అయినా ఎర్లీ మార్నింగ్లో ఎక్కువ కార్డియాక్ చెస్ట్ పెయిన్తో పేషెంట్స్ వస్తూ ఉంటారు. మనకి ఏంటంటే మనము ఇనిషియల్ వర్కౌట్ ఇక్కడ చేస్తాం, ఇనిషియల్ ట్రీట్మెంట్. ఎగ్జాక్ట్లీ, ఈసీజీ తీయడము, ఏదైనా అబ్నార్మాలిటీ ఉంది, యాక్టివ్గా ఇంటర్వెన్షన్ జరగాలి అంటే ఇనిషియల్ మెడికేషన్ ఇచ్చేసి దాన్ని మనము కార్డియాక్ సెంటర్కి షిఫ్ట్ చేసుకొని ఆ టైం లోపల, ఆ విండో పీరియడ్ లోపల పేషెంట్ని కార్డియాక్ సెంటర్కి రీచ్ అయ్యి అది యాంజియో చేసుకొని స్టంట్ చేయడమా, ప్రైమరీ చేయడమా ఏంటి అనేది విల్ డూ ఫాలో అప్. అండ్ మోర్ ఓవర్ పీడియాట్రిక్ కేసెస్ కూడా చేస్తూ ఉన్నాం మనం ఇక్కడ. పిఐసిలో కూడా మనము పీడియాట్రిక్ కేసెస్ యూజువల్లీ ఏంటి అంటే పిల్లల్లో ఎక్కువ కొంతమంది నెగ్లిజెన్స్ ఉంటుంది. ఫీవర్ వస్తే కొంతమంది తల్లిదండ్రులు ఫీవరే కదా అని ఏదో పారాసెటమాల్ సిరప్ తెచ్చేసుకోవడము, తగ్గకపోతే చూద్దాము అనేది ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం పిల్లలలో ఏంటి అంటే ఫీవర్ అన్కంట్రోలబుల్ ఉన్నప్పుడు ఫిట్స్ వస్తాయి, దాన్నే మనం ఫెబ్రిల్ సీజర్స్ అని అంటాం మెడికల్గా. సో అవి కేసెస్ కూడా మనం ఎక్కువ ఇక్కడ ట్రీట్ చేస్తూ ఉంటాం. అండ్ స్టూడెంట్స్కి లైక్ సమ్మర్లో ఉంటే మనకి కొంతమంది ఏజ్డ్ వాళ్ళకి కానీ వీళ్ళకి యూరిన్ డిటెన్షన్ ఉంటుంది, అంటే మూత్రం సంబంధించిన వ్యాధులు, మూత్రం రాకపోవడము, ఇలాంటివి కూడా మనము యూరాలజీ డిపార్ట్మెంట్ మనం సర్జరీస్ చేస్తాం. బాగా సీనియర్ డాక్టర్ని పిలిపించేసి యూరాలజీ కూడా చేస్తాం. సో మనం అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ చేస్తాం ఎక్సెప్ట్ క్యాత్ ల్యాబ్ తప్ప. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. మ్యామ్. సో చూసారు కదా,
కార్డియాలజీ కూడా ఎమర్జెన్సీ ఇనీషియల్ టైంలో కావాల్సినటువంటి మెడిసిన్స్ ఇవ్వడం వరకు అయితే ఇక్కడ మన మెడిస్టార్ హాస్పిటల్లో ఉంటుంది. అండ్ రిమైనింగ్ ఆల్ సర్వీసెస్ అండ్ ఆల్ ట్రీట్మెంట్స్ అండ్ ఎవ్రీ సర్జరీ కూడా ఇక్కడ మన మెడిస్టార్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంటుంది. సో ఎమర్జెన్సీ టైంలో కానీ ఎలాంటి సిచ్యువేషన్ అయినా 24/7 మనకి అవైలబిలిటీ ఉంటారు కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.